రామాయణ్ పార్ట్ 1 ట్రైలర్ వచ్చింది ఈరోజు చూసారా? చూసానండి. ఎట్లా అది టీజర్ అనుకుంటా. ఎట్లా ఆ! అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. మరీ అంటే టీజర్‌కే బాగుందా అంటే చెప్పలేం గదా! కానీ టీజర్ అయితే మాత్రం బానే ఉంది. వదిలినంత వరకు బానే ఉంది గానీ, ఆ 'రణబీర్ కపూర్' గారి బదులు మన 'మహేష్ బాబు' గారిని అలా అలా పెట్టుంటే బాగుండేది. మేబీ 'మహేష్ బాబు' గారి డేట్స్ ఏమన్నా దొరికుండవేమో అని అనుకుంటున్నాను. సో, ఆయనైతే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. ఇంకా సాయి పల్లవి గారు ఎప్పుడు బానే ఉంటారండి. మనం చెప్పక్కర్లేదు ఆమె గురించి. తను ఏ రోల్ చేసినా కూడా చాలా బాగుంటది. దట్టు ఇంక సీతమ్మ గారి క్యారెక్టర్ అంటే వేరే లెవెల్ అసలు. అంటే ఆ ప్లేస్‌లో ఇంకొకరిని కూడా మనం రీప్లేస్ చేయక్కర్లేదన్న ఫీలింగ్ ఉంటది. సో, చాలా బాగా అనిపించింది తన క్యారెక్టర్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ యష్ గారు. యష్ గారు అద్దిరిపోయిందండి లుక్స్. ఆయన 'కేజీఎఫ్‌లో' ఆ మాస్ లెవెలే కాదు, ఇక్కడ కూడా రావణ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్ అనిపించింది. రాముడు సీత క్యారెక్టర్ డామినేట్ చేశాడు. చాలా అసలు అంటే ఆయన లుక్స్ ఒక దగ్గర దాన్ని చూస్తాడు కదా, సీరియస్‌గా ఇలా లుక్ ఇచ్చినప్పుడు వేరే లెవెల్ ఉండింది. ఆయన బియర్డ్ కానీ అంతా చాలా బాగుంది. లుక్సే చాలా బాగుంది యష్ గారివి. అక్క ఇంకోటి ఏమంటున్నారంటే ఇప్పుడు 'ఆదిపురుష్' సినిమాతోని పోలుస్తున్నారు ప్రభాస్ గారి సినిమాతోని. అట్లా ఎవరు పోలుస్తున్నారు నాకే తెలియదు కానీ నేనైతే పోల్చానబ్బా. ఎందుకంటే 'ఆదిపురుష్' వేరు, ఇది వేరు. దట్టు ఇంకో విషయం, ఇది జస్ట్ టీజరు. అది మూవీ వచ్చేసి అయిపోయింది. ఎలా పోలుస్తారు అప్పుడే? మీరు ఫుల్ మూవీ వచ్చిన తర్వాత దాన్ని చూసి అప్పుడు కంపేర్ చేయండి కావాలంటే. అయినా ఒక సినిమాకి ఇంకో సినిమా కంపారిజన్ ఎందుకు అబ్బా, నాకు అర్థం కాదు. ఏ సినిమా ఆ సినిమానే, ఏ హీరో గొప్పతనం ఆ హీరోది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ హట్ అయ్యారని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం పుకార్లు వేస్తుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా హీరోని ఎందుకు ఇలా చూపించలేదు ఓం అని చెప్పేసి మీరే అంటున్నారా ఈ పుకార్లన్నా? ఈ పుకార్లు మాత్రం నిజం కాదు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరు ఏం హట్ అవ్వట్లేదు. ఈ పుకార్లు లేపే వాళ్ళే గట్టి హట్ అయ్యి ఇలా పుకార్లు లేపుతున్నారు. సో అలాంటి పుకార్లను ఆపితే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. సో ఏ సినిమా మనం ఆ సినిమా లాగే చూడాలి. ప్రభాస్ గారి పోటీగా ఎవరు రాలేరు. అర్థమవుతుందా? అది కూడా చెప్తున్నాను. సో ఇలాగా మీరైతే గొడవలు పెట్టకండి. సో ఆదిపురుష్ వేరు, ఇది వేరు. అంటే నెక్స్ట్ ఓం రావుత్ గారిని కమ్ టు మై రూమ్ అంటారా ప్రభాస్ గారు మరి? అట్లా ఏం లేదులేండి, అలా ఏం ఉండదు. ఓకేనా? బట్ అంటే ఆదిపురుషు వాళ్ళు అనుకున్నది తీసుంటారా నా ఫీలింగ్. బట్ మనకి ఎక్కలేదేమో చెప్పలేం కదా. ఒకరు నచ్చొచ్చు, ఒకరు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఈ రామాయణం కూడా 4,000 కోట్లు పెట్టి తీస్తున్నారంట. ఒకడు పోయి థియేటర్ పోయి నచ్చలేదని ఒక రివ్యూ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పలేం కదా. ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎవరు నచ్చింది ఎవరు నచ్చిందో నాకు తెలియదు. కానీ 4,000 కోట్లు అనేది చాలా ఎక్కువ అని నా ఫీలింగ్ అండి. పెట్టుకున్నా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంతా. ఎందుకంటే పెట్టి తీసినాక మన మీద రుద్దుతారు. మళ్ళీ టికెట్ మళ్ళీ 300, 500, ఫస్ట్ డేనే 2,000, 3,000 అంటారు. ఎవడు పోతాడు? పోలేం కదా. రామాయణం నేను కాదంట్లో ఖర్చు పెడతాం. అదేదో మనకు ఒక నాటకం వేస్తే ఖర్చు పెడతాం. సినిమాలో పోయి ఎవరినైనా పెట్టేసి తీసేసి 4,000 కోట్లు మన మీద రుత్తా అంటే కష్టం. కాబట్టి 4,000 కోట్ల బడ్జెట్ అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. చాలా చాలా బాగుందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చరిత్రలు, ఇతిహాసాలు, పౌరాణికాలు చాలా తక్కువగా వస్తున్నాయి. తక్కువగా వచ్చిన సరైన సమయంలో సరైన సినిమా, మన ప్యాన్ వరల్డ్ సినిమా ఇండియాలో నిర్మితం అవుతుంది. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మాకు రామాయణం గురించి, భారతం గురించి, చరిత్రల గురించి కొద్దిగా తెలుసు, పూర్తిగా తెలియదు. కానీ కొంచెం తెలిసిన మేము అందులో వాస్తవికత ఎంతో కొంత ఉందని తెలుసుకుని గ్రహించిన మేము ఆ ట్రైలర్ చూసినప్పుడు అద్భుతమైన ట్రైలర్గా, ఎక్కడెక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని ఇలాంటివే సినిమాలు వచ్చాయి. కానీ క్యారెక్టర్ని వికృతంగా తయారు చేసి ఇబ్బంది పెట్టి మన గౌరవాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని తక్కువ చేసి చూపించి ఫ్లాప్ అయి మూలలో ముడుచుకున్నారు. కానీ ఈ సినిమా అలా కాదు. ఓ అద్భుతమైన సినిమాగా నిర్మితమైనట్టుగా కనిపిస్తుంది. ఓ బ్రహ్మాండమైన సినిమాగా రిలీజ్ అయ్యి ఓ అద్భుత విజయాన్ని సాధించే సినిమాగా 2,000 కోట్ల రూపాయలతో తీసినట్టు సినిమా నిజంగా చాలా ఆనందం అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. సార్ ఇప్పుడు మీకు తెలిసినంత వరకు స్టోరీ అని అంటే మన రామాయణాన్ని పర్ఫెక్ట్ స్టోరీ చూపించారనుకుంటున్నారా ఇందులో? అంటే చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పాత్రల ఎంపికలోనే కొంచెం ఆ రాముడు కానీ, రావణాసురుడు గారు కానీ, ఆ సీతగా కానీ వీళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ చక్కగా ఎక్కడ కూడా ఆ ట్రైలర్లో ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా. అంటే నేను ఇంతకుముందు గత 40 సంవత్సరాల నుంచి సినిమాలు చూసుకుంటూ వస్తున్నాను. తర్వాత రామారావు గారి వాళ్ళ సినిమాలు చూసిన ఆ గెటప్పులు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎక్కడా కూడా మన ఇతిహాసాలను వక్రీకరించకుండా మన గెటప్పులు. అంటే ముందు క్యారెక్టర్కి 50 మార్కులు అంటారు మా గురువుగారు చెప్పేవాడు. నేను కూడా సినిమా వాడిని కాబట్టి వేషానికి 50 మార్కులు. వేషం ఎక్కడైతే డల్ అయిందో, ఎక్కడైతే డౌన్ అయిందో ఆ సినిమా హిట్ కాదు. ఇందులో వేషానికి 50 మార్కులు అని నేను చూసినప్పుడు బ్రహ్మాండంగా వేషానికి 50 మార్కులు వేసుకున్నారు, నటనకి 50 మార్కులు వేస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా ఓ సెన్సేషనల్ వరల్డ్ సినిమా, వరల్డ్ రికార్డు కొడుతుందేమో అనిపిస్తుంది. మీరు క్యారెక్టర్ గురించి 100 మార్క్స్ అంటున్నారు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే రణబీర్ కపూర్ గారికి శ్రీరాముడి పాత్ర సెట్ కాలేదు, వేరే వాళ్ళు అయి ఉంటే బాగుండేది, లైక్ మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ గారు అంటున్నారు. అది మనం తెలుగు వాళ్ళం కాబట్టి అలా అనిపిస్తుంది. వాస్తవంగా ఈ మధ్యకాలంలో రణధీర్ కపూర్ చేసిన కొన్ని వేషాలు అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ అయిపోవడం, ఆ వేషాలు మన హృదయంలో ఉండిపోవడం జరిగింది. కాబట్టి నాలాంటి వాడు కూడా అంటాడు ఆ క్యారెక్టరు
మరి చేయగలుగుతాడా లేదా అని కాదు, ఖచ్చితంగా ఆ కథనం బట్టి సినిమా వెళ్ళే విధానాన్ని బట్టి ఆ క్యారెక్టర్ని, మన రాముడు క్యారెక్టర్ని కానీ, రావణాసురుడి క్యారెక్టర్ కానీ, సీత క్యారెక్టర్ కానీ మన మనసులో చిత్రీకరించుకుంటాం కాబట్టి అక్కడ ఆ ఎబ్బెట్టి ఇక్కడ కనపడదు. ఖచ్చితంగా సినిమా సెన్సేషనల్ మూవీ అవుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పుడు రాముడు సీతమ్మ వారి పాత్రల కన్నా కూడా రావణాసుడి పాత్ర చాలా హైలైట్ అయింది సినిమాలో, ఆయన పర్ఫెక్ట్ గా సెట్ అయింది వీళ్ళకన్నా అని చెప్పేసి అంటారు ఒక మాట. ఇప్పుడు నిజంగా రావణాసురుడు అనేవాడు విలన్ కాదండి, ఆయన ది గ్రేట్ లెజెండరీ హీరో, ఇది వాస్తవం. కాకపోతే అనివార్య కారణాల వల్ల అతను సీతమ్మను అపహరించి ఒక ఆడదాని శోకానికి బలైపోయినటువంటి వ్యక్తి, కానీ ఆయన మహానుభావుడు, మహాజ్ఞాని. అలాంటి క్యారెక్టర్ని మనము లాస్టు అతను పతనం అయిపోతున్నప్పుడు ఆయన ఈ రకమైన కార్యక్రమాలు చేసి ఆడదాని వల్ల నాశనం అయిపోవడం చూపించే భార్గవం. కానీ ఆయన మహా గొప్ప మేధావి, ఆయన మహాజ్ఞాని, ఆయన ఎన్నో రకాలైన ఇతిహాసాలు ఇవన్నీ తెలిసిన మహాత్ముడు. అంటే సార్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారి ఆది పురుష్ ఉంది కదా, అది అసలు సినిమా అటర్ ఫ్లాప్ అయింది. సో ఆ సినిమాతో కూడా ఈ సినిమాని పోలుస్తున్నారు సెకండ్. లేదండి, ఈ సినిమా బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. మేము పాత్రల డిజైన్ని బట్టి నాలంటోడు, ఎందుకు మేము కూడా ఈ సినిమాలు చూసిన వాళ్ళం, కొద్దిగా పురాణాలు రామాయణాలు తెలిసిన వాళ్ళం కాబట్టి, అంటే విన్నవాళ్ళం, అంతగా పూర్తిగా తెలియ విన్నవాళ్ళం కాబట్టి బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఓ సెన్సేషనల్ మూవీ అవుతుంది. అంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ హట్ అయ్యారని తెలుస్తుంది ట్రైలర్ చూస్తే. అంటే అన్ని ప్రభాసే చేసుకుంటూ పోతాడండి, ఇంకెవడో చేయొద్దా? దీన్ని కంపేర్ చేసి మా హీరోని అలా ఎందుకు ఆది పురుషుని అయితే వక్రీకరించి ఆ క్యారెక్టర్ని దరిద్రంగా తయారు చేశారు. అసలు అలా తయారు చేయకూడదు, అలా సినిమానే తీయకూడదు. కానీ ఈ సినిమా అలా తీయరు. నిజంగా ఇన్ని వేల కోట్లు పెట్టి చక్కగా మన సాంప్రదాయాన్ని, ఏ రకమైన రాజుల కాలం నాటి ఆ ఇతిహాసాలు, ఆ సాంప్రదాయాలు, ఆ గెటప్పులు చేసుకుంటూ వస్తారు కాబట్టి, రాకపోతే నా పతనం అయిపోతారు వీళ్ళైనా సరే, ఖర్చు చేసుకుంటూ వస్తారు కాబట్టి ఈ సినిమా బాగా సూపర్ హిట్ అవుతుందని మాలాంటి, అంటే మా జనరేషన్, మా 50-60 జనరేషన్ వాళ్ళు ఉన్నాం, ఆ సినిమాని చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం, ఆనందిస్తాం, సూపర్ డూపర్ హిట్ చేస్తాం. సూపర్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 seconds యశ్ గారిని చూపించారండి, దిల్ అయితే ఖుషి అయిపోయింది మొత్తం. మా వాడు ఉన్నాడు అని చెప్పేసి కనిపించింది. ఇప్పుడు ఏదునా అని బాలీవుడ్లో ఎలా ఉందనంటే సౌత్ అని చెప్పేసి మన సినిమాని తక్కువ చేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా యశ్ ఉండాలని చెప్పేసి యశ్ని తీసుకున్నారు ఆ డైరెక్టర్ గారు. యశ్ని తీసుకొని ఫస్ట్ 20 seconds చూపించారు చూడండి. రాముడు కూడా మాకు చిన్నగా కనిపించాడండి. యాక్చువల్ అయితే నేను హిందువుని, సారీ రాముడు గురించి తప్పుగా అనొద్దు, నేను జస్ట్ క్యారెక్టర్ గురించి అంటున్నాను. రాముడి క్యారెక్టర్ తక్కువ ఉంది అంతే. యశ్ గారి అయితే సూపర్ ఉంది. ఆ 20 secondsలోనే ప్లస్ ఆ గ్రాఫిక్స్లో ఆ గద్దను చూపించడము, ఆ పుష్పక విమానాన్ని చూపించడము సూపర్గా తిరిగింది అది. ఇంకో విషయం ఏంటంటే రాముడు అక్కడ ఒక చిన్న డైలాగ్ కొడతాడు, రావణుడు ముల్లోకాలకు అధిపతి, ఆ ముల్లోకాల ముందే వాడిని చంపి చూపిస్తా అని చెప్పి డైలాగ్ సూపర్ వెళ్ళిందండి. అది 7 లోకాలు అని చెప్పి మనకు అన్నారు, ఇక్కడ 3 లోకాలు తీసుకున్నారు. ఆ డైరెక్టర్ స్టోరీ ప్రకారం ఉంటుంది, కానీ స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉందని చెప్పి జస్ట్ మనకి ప్రివ్యూలోనే ట్రైలర్లోనే క్లియర్గా అర్థమైపోయింది. సినిమాకు దాదాపుగా 4,000 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారండి. ఈ ఫస్ట్ ట్రైలర్ చూస్తే నాకు క్లియర్ అర్థమైపోయింది 2,000 కోట్లు అయితే ఫస్ట్ పార్ట్ ఖచ్చితంగా రాబోతున్నాయి. శ్రీరాముడి పాత్రకి రణ్వీర్ కపూర్ గారు అస్సలు సెట్ కాలేదని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు, అంటే 100లో 90%. సో మీకు అట్లనే నేను కూడా అదే అంటున్నానండి, ఎందుకంటే నేను జంజీ కాదు, నేను ఎప్పుడో రాముని చూసేసాను అన్నట్టు. మాకు ఇప్పుడు కూడా అరుణ్ గోవిల్ గారే రాముడు, మేము దూరదర్శన్లో ఎన్నోసార్లు చూసాము, ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూస్తుంటాము. ఆయన్ని దశరథ పాత్రకి ఇచ్చారు, అది ప్లస్ పాయింట్ ఈ సినిమాకు. కాకపోతే ఆయన కూడా కాస్త బక్కగా అయ్యారు, అంటే రామునికి తగ్గట్టుగా అన్నట్టుగా పర్సనాలిటీ తీసుకొచ్చారు. కాస్త రాముడిది పాత్ర కూడా కాస్త మన రణ్బీర్ సింగ్ అని చెప్పేసి ఉన్నారు, దురంధర్ చేశారు. ఆయనని కనుక పెట్టి ఉంటే కరెక్ట్గా సెట్ అయ్యేది, అంటే తన పర్సనాలిటీ కాస్త ఎక్కువ ఉంది అన్నట్టు. ఆ రావణుడికి ఈ రాముడికి పర్సనాలిటీ సరిపోయేసి ఇద్దరు ఫైట్ చేసినా కూడా సూపర్ అనిపించేది అన్నట్టు. కాకపోతే ఇక్కడ రణ్బీర్ కపూర్ గారు కాస్త బక్క కనిపించారు. అరుణ్ గోవిల్ గారి లాగా ఆ పాతకాలంలో ఎలా అయితే రాముని చూపించారో కాస్త సౌష్టంగా చూపిస్తే బాగుండేది. అంటే ఒకవేళ ప్రభాస్ గారు కానీ లేకపోతే మహేష్ బాబు గారు ఉంటే ఇంకా హైలైట్ అయ్యేది రాముడి క్యారెక్టర్ అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే సీతమ్మ వారు రాముడి పాత్ర తక్కువ అయిపోయింది, యశ్ గారి క్యారెక్టర్ ఎక్కువ అయిపోయింది అని అంటున్నారు, హైలైట్ అయింది. ఖచ్చితంగా మీరు మహేష్ బాబు గారి పేరు చెప్పారు, ఆల్రెడీ మహేష్ బాబు గారు కాశీ వారణాసి సినిమా చేస్తున్నారు కాబట్టి దీన్ని చేయలేరు. నా మైండ్లో వచ్చింది కూడా ఆయనదే. పొరపాటున కనుక మహేష్ బాబు గారు అంటే ఇంకా సూపర్ లేచిపోయేది. ఇది ఇటు సౌత్లో అయితే బద్దలైపోయే రికార్డులు అనేవి అని చెప్పేసి. కాకపోతే ఆయన రణ్బీర్ కపూర్ గారిది కాస్త తక్కువ అనిపించింది. నిజంగా మీరు చెప్పినట్టు అటు ప్రభాస్ గారు కానీ ఇటు మహేష్ బాబు గారు ఉంటే ఇంకా సూపర్ అయి ఉండేది. సాయి పల్లవి గారిది అంటే సీతమ్మ క్యారెక్టర్ జస్ట్ ఒక 5 seconds చూపించారండి. ఆమె నటనలో చాలా ఆరితేరినవారు. అంతకుముందుకు
మన నాని గారితో ఒక సినిమా చేశారు. అందులో ముసలావిడ పాత్రలో కూడా చాలా సూపర్గా మెప్పించారు. ఆమె నటన అనేది సూపర్గా ఉంటుంది. మనకు సినిమానే రిలీజ్ అయ్యాక తన నటన గురించి అనేది మనకు క్లియర్ అర్థమైపోతుంది. ఓకే అన్న, మరి ఫస్ట్ పార్ట్ 2000 కోట్లు కదా, సో మరి రిటర్న్స్ ఆ రేంజ్ లో వస్తాయంటారా? ఖచ్చితంగా అండి. ట్రైలర్లో మేము ఏదైతే గ్రాఫిక్స్ చూసామో, అది యష్ గారిని చూసామో, యష్ గారిని పట్టుకొని 1000 కోట్లు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. అదైతే గ్యారంటీ. గ్రాఫిక్స్ ఏదైతే ఉందో గ్రాఫిక్స్ ప్లస్ ఇంకా బాలీవుడ్ అనేది వాళ్ళు ఎంత తీసుకొస్తారో తెలియదు. 2000 కోట్లు అయితే మినిమం వస్తుంది, అదైతే గ్యారంటీ. అంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ హట్ అయ్యారని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏంటంటే అండి, ఏదైతే ఆదిపురుష్ ఉందో నిజంగా ఆ డైరెక్టరు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారి సినిమాను సర్వనాశం పట్టించారు. అది దాని మీద ఖచ్చితంగా వాళ్ళే కాదండి, నేను ప్రభాస్ గారి మెయిన్ ఫ్యాన్ కాకపోయినా కూడా నేను కూడా తిట్టుకుంటా. మా ప్రభాస్ గారిని అలా చూపించారని చెప్పేసి ఈ సినిమా చూపించిన తర్వాత అర్థమైంది వాళ్ళలో కూడా సత్తా ఉందని చెప్పేసి. ఆ సత్తా ఉండి కూడా ప్రభాస్ గారిని అలా చూపించారంటే తప్పు పని చేసినారు. అది వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూసి నేర్చుకోమని చెప్పి చెప్తున్నాను.